ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము నుండి ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడులాగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. నేను నీ వాడను, నీ పక్షం నిలబడుతుండగా నన్ను నీ చేతిలో బోరవలే వాడుకోండి ప్రభా. నన్ను అభిషేకించి ప్రభా, బిడ్డలతో ఏం మాట్లాడదలిచావో ప్రభా, ఎవరితో ఏం మాట ఎవరికి అవసరమో ఆ మాట ద్వారా మీరు మాట్లాడి వింటున్న బిడ్డలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఈ వాక్యాన్ని మలచమని నీ కృప చూపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పిరి. దేవుని బిడ్డలారా, తూర్పు దేశ జ్ఞానుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ తూర్పు దేశ జ్ఞానులు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించబోతున్నాడన్న వార్తను వారు తెలుసుకున్నారు. ఆయన ఎక్కడ పుట్టాడో ఆయన్ని పూజించడానికి, ఆయన సేవించడానికి, ఆయన ఆరాధించడానికి వాళ్ళు బయలుదేరినట్లుగా నక్షత్రం వారికి దారి చూపినట్లుగా మార్గమును వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు, ఈ మాట వాళ్ళు చేసే వృత్తిని బట్టి, జ్ఞానులు అంటే పరిశోధించేవారు, పరిశోధకులు, లేక ఇంగ్లీష్లో సైంటిస్టులు అంటారు. వాళ్ళు అనేక విషయాలపైన పరిశోధన జరిపేవారుగా ఉంటారు. వారు అనేక విషయాలను కూలంకషంగా వారు తెలుసుకుని అది నిజమో కాదో వాళ్ళు పరీక్షించి అది నిజమైతే వారు అనేక ప్రజలకు వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అనేక రహస్యాలను వాళ్ళు ఛేదిస్తూ ఉంటారు. అనేక గూఢమై ఉన్న వాటిని వారు తెలుసుకుని వాళ్ళు అందులో ఎంత వాస్తవం ఉందో అది ప్రజలకు తెలియపరుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు అనే మాట ద్వారా అంటే పరిశోధకులు, పరీక్షించి తెలుసుకునేవారు, పరిశోధించి చూచి తెలుసుకునేవారు అనే అర్థాన్ని స్ఫురిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పుడతాడని, ఈ లోకంలో ఉద్భవిస్తాడని, ఈ లోకానికి ఆయన రాబోతున్నాడని సత్యాన్ని వారు అనేక పరిశోధనలు, అనేక ప్రవక్తలు, అనేక లేఖనాలలో, పాత నిబంధన కాలములో అనేక లేఖనాలను వాళ్ళు ఆధారము చేసుకుని వారు యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మించాడు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు ఏం తెలియపరుస్తున్నారంటే, మనము దేవుణ్ణి గూర్చి కూడా, ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడి గురించి కూడా మనము అనేక విషయాలు మనము పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏది సత్యమో
ఏది అసత్యమో, ఏది మేలు, ఏది కీడు, ఏది ప్రయోజనకరమైంది, ఏది ప్రయోజనకరము కాదు, ఏది మనకు సహాయపడేది, ఏది సహాయపడనిది, ఏది మనకి చూడండి ఏ మార్గంలో వెళితే మనకు అది మేలు అనే విషయాన్ని మనము కూడా ఈ లోకములో పరిశోధించాలి. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఆనాడు జ్ఞానులు పరిశోధించారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు తెలుసుకొనగలిగారు. ఆయన రక్షకుడుగా, మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడని వారు ఆ మాట వినడమే కాదు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టిన ఆయన్ను చూడ్డానికి వెళ్ళారు, ఆయన చూచారు. వారు తెచ్చిన బహుమతులను సాంబ్రాణి, బోళము, బంగారము కానుకలుగా సమర్పించి ఆయన్ను ఆరాధించారు, ఆయనలో ఆనందించారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, చాలామందిలో చాలా కన్ఫ్యూజులు ఉన్నాయి. చూడండి, కొంతమందిలో సందేహాలు ఉన్నాయి, చాలామందిలో అపనమ్మికలు ఉన్నాయి, చాలామందిలో అనేక చూడండి ఏది నిజమో అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను, నువ్వు పరిశోధించడం లేక నిజమైన దేవుడు ఎవరో, నిన్ను రక్షించగలిగిన నాథుడెవరో, నీ పక్షము నిలబడగలిగిన దేవుడెవరో, ఆపదలో ఉన్న నిన్ను కాపాడగలిగే సమర్థుడెవరో అని పరిశోధన చేస్తే, నేను పరీక్షిస్తే తప్పకుండా సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆనాడు జ్ఞానులు కనుగొన్నట్లుగా ఈనాడు నీవు తెలుసుకొనగలవు. దేవుని బిడ్డలారా, పరిశోధించాలండి. కానీ ఈ రోజున క్రైస్తవంలో కూడా కలిపి చెరిపేస్తున్నారు. ఒకరి సిద్ధాంతాలు, ఒకరు విద్వేషాలు, ఒకరి మీద ఒకరు విద్వేషాలు, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు మాటలనుకోవడం, ఈ ఎక్కువైపోయిన కాలాల్లో మనం ఉన్నామండి. నేను అంటాను, ఇటువంటి వాటిల్లో మనుషులు గందరగోళానికి గురైపోతున్నారు, మనుషులు ఆందోళనకు గురైపోతున్నారు, అవిశ్వాసానికి వాళ్ళు దిగజారిపోవడానికి చాలా గందరగోళాలు నేటి కాలంలో ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులలో ఒక ఆయన అంటాడు, ఒక దైవజనుడు, అసలు క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకోవాలంటాడు. క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని బైబిల్లో ఎక్కడుంది అంటాడు. నేను అంటాను, ఎవరైనా క్రిస్మస్ పండుగ ఎక్కడుంది బైబిల్లో నిన్ను అడిగితే నువ్వు చెప్పాలి. అనేకులను కన్ఫ్యూజ్ పెట్టడానికి ఎందుకయ్యా మాట్లాడుతున్నారు మీరు? అనేకుల్లో లేని అవిశ్వాసమును లేక అపనమ్మికమైన వాటిని తీసుకురావడానికి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? క్రిస్మస్ ఎక్కడుందో చెప్పండి. యేసు ప్రభులు వారు డిసెంబర్ 25న పుట్టాడా చూపించండి. క్రిస్మస్ జరుపుకోవాలని దేవుడు చెప్పాడా, ఎక్కడ ఉందో చూపించండి అంటాను. ఇవన్నీ నిజమే, మీరు చెప్పినట్టే లేకపోవచ్చు బైబిల్ గ్రంథంలో. కానీ యేసు ప్రభు పుట్టాడన్న వాస్తవం మాత్రం బైబిల్ సుస్పష్టంగా మనకు తెలియపరుస్తుంది కదా. ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న సత్యాన్ని మనం వెల్లడిపరుస్తూ అనేకులను దేవుని వైపు తెప్పొచ్చు కదా. ఇంకొక మాట చెప్తాను చూడండి, అన్యులైన వారు, దేవుని ఎరగని వారు, ఎప్పుడు దేవుని మందిరానికి రానివారు, ఎప్పుడు దేవుని మాట వినని వారు కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు చర్చికి రావడానికి వాళ్ళు మొగ్గు చూపుతారు, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడతారు, దేవుని మాట వినడానికి ఇష్టపడతారు. ఇది మనకు అవకాశముగా, ఇది దేవుడిచ్చిన సదవకాశంగా మనము భావించి అనేకులకు మనము సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము వాళ్ళకి పరిచయం చేస్తే
వాళ్లకు దేవునిలో ఉన్న సత్యాన్ని, దేవుళ్ళో ఉన్న వాస్తవాన్ని ఆయన ఎంత నమ్మదగిన వాడో, ఎంత ఆయన మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి తన్ను తాను మన కొరకు సమర్పించుకున్నవాడుగా, మన కొరకు ఆయన సిలువలో చూడండి, మన కొరకు సమస్తమును మన కొరకు ఆయన సిలువలో దారబోసాడు కదా. వీటన్నిటిని వాళ్ళకి తెలియపరచడం ద్వారా ఇదొక సదావకాశంగా మనం ఎందుకు భావించకూడదు? అవండి, క్రిస్మస్ అంటే ఆర్భాటాలు కాదు, వాటికి నేను అంగీకరించను. అవండి, క్రిస్మస్ అంటే ఏదో ఆర్భాటాలు లేకపోతే ఆచారపూర్వకమైంది కాదు ఈ పండగ. ఇది అనేకులు వారి హృదయములో, వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ వాక్యము ద్వారా అనేక మంది కుటుంబాల్లో యేసు ప్రభు సత్యవంతుడు, ప్రేమస్వరూపి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అని తెలుసుకోవడానికి ఇదొక మనము సదావకాశంగా వాడుకుని ముందుకు మనం వెళ్ళడానికి ఎంత అవకాశం అండి. దేవుని బిడ్డలారా, నేటాను ఈ క్రిస్మస్లో మనం ఎక్కడైనా సువార్త ప్రకటించవచ్చు, ఎక్కడైనా మనం నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు తెలియపరిచి వాళ్ళకు దేవుడి మాటలు చెప్పవచ్చు, అనేకులకు సహాయపడి అనేకులకు సహాయం చేస్తూ మనం దేవుని ప్రేమను వాళ్ళకి తెలియపరచవచ్చు. ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ విడిచిపెట్టేసి కొంతమంది మనుషులను గందరగోళం చేసేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని ప్రజలుగా కొంతమంది వాళ్ళు గందరగోళం అయిపోతుంది. క్రిస్మస్ చేసుకోవాలా? క్రిస్మస్ ద్వారా మనము దేవుని సన్నిధికి, క్రిస్మస్ అని దేవుని సన్నిధికి వెళ్ళొచ్చా? కన్ఫ్యూజ్ పడిపోతున్నారండి ప్రజలు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, గందరగోళం గురి చేసేస్తున్నారు. నేంటాను, నీవు పరిశోధించగలిగిన వాడువైతే, పరీక్షించగలిగిన వాడువైతే, దేవుని ప్రేమను ఎరుగున్నవాడువైతే, రుచి చూచువాడువైతే, దేవుని బిడ్డలారా, మనము ఈ పండుగ ద్వారా అనేకులకు క్రీస్తును పరిచయం చేసేవారుగా ఉండాలి, క్రీస్తును వారికి ప్రకటించేవారుగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. జ్ఞానులు వారు పరిశోధించారు, పరీక్షించారు, చేసి వారు తెలుసుకున్నారు సత్యాన్ని. నువ్వు తెలుసుకున్నావా? ఇంకా ఇది మతం అనుకుంటున్నావేమో, ఇంకా ఇదేదో నాకు కాదులే, ఇది నా కొరకు కాదు, ఇదేదో పరాయి దేశానికి సంబంధించింది, లేక ఇది మా కొరకు కాదు అని చాలామంది ఇంకా ఈ భ్రమలో ఉన్నారేమో. అమ్మా, ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభుల వారు నీ మేలును కోరువాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించుట కొరకే, పాపము నుండి నిన్ను విడిపించుట కొరకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించాడు అన్న సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, నీవు దేవుని పరిశోధించి తెలుసుకోండి, పరీక్షించి తెలుసుకోండి. ఇంకా కన్ఫ్యూజ్లో ఉండొద్దు, గందరగోళాల్లో ఉండొద్దు, అవిశ్వాసంలో ఉండొద్దు. ఆయన సర్వలోకానికి రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన ప్రతి మానవాళిని రక్షించుట కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు అని పరిపూర్ణంగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు విశ్వాసం ఉంచగలవు? ఆయనలో ఉన్న సత్యాన్ని పరీక్షించి, ఆయనలో ఉన్న వాస్తవాన్ని గ్రహించి, ఆయనలో ఉన్న చూడండి ప్రేమను నీవు రుచి చూచి నువ్వు తెలుసుకోగలవు. దేవుని బిడ్డలారా, అట్టి అనుభవాల్లో నీ జీవితంలో కలిగి ఉన్నావా? జ్ఞానులు ఒక వార్త వినగానే యేసుక్రీస్తు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య ఉద్భవించబోతున్నాడని వారి లేఖనాల్లోంచి వారు తెలుసుకోగానే వారు పరిశోధన ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఆ పరిశోధనలో దేవుడు కూడా వారికి సహాయం చేశాడు.
నిజమండి, నక్షత్రం ఆకాశములో ఒక నక్షత్రం ఉద్భవించిందని వారు గ్రహించినప్పుడు, దాని వెలుగులో వారు అది మార్గము చూపించినప్పుడు ఆ మార్గములో వాళ్ళు ప్రయాణం చేశారు. దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని బిడ్డలారా, మనము పరిశోధించడమే కాదు, ఏదైతే సత్యమని గ్రహించావో, ఏదైతే వాస్తవమని నీకు అవగతమైందో వాటిని వెంబడించాలి. అలాగూ జ్ఞానులు అనుసరించారు. ఏదైతే వాళ్ళు విన్నారో అందులో సత్యాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారు. వాళ్ళు ఇందులో వాస్తవం ఉందని గ్రహించారు కాబట్టే వారు అనేక మైళ్ళు దూరాన్ని, అనేక ప్రాంతాలు దాటి యేసు ప్రభు పుట్టిన బెత్లెహేముకు రావడానికి వారు ప్రయాణమయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో మనకు తెలుసు, జ్ఞానుల గురించి పరిశోధిస్తున్నప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళినట్లుగా, ఆయన రాజకోటలో పుడతాడేమోనని రాజకోటకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఇప్పుడు మనం చదివిన వాక్యం అదే. హేరోదు దగ్గరికి మేము తూర్పు దేశం ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చాం. చూడండి, అక్కడ మనం చదువుతాం. చూడండి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరే. దేవుని బిడ్డలారా, వాళ్ళు పరిశోధించారు. ఇంకనూ ఆయన చూచే వరకు వాళ్ళ ప్రయాణం అవుతూ ఉన్నారు. వాళ్ళు అనేక శ్రమలు వచ్చి, అనేక ప్రయాసం వచ్చి వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక చిన్న ఇబ్బంది లాగా ఉంటుంది హేరోదు దగ్గరికి వెళ్ళడం కదండి. హేరోదు దగ్గరికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, నిజమే, హేరోదు ఎంత భయంకరమైన ఆలోచన చేశాడు కదా. ఏమండి, ఎక్కడున్నాడో వీళ్ళ ద్వారా తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభులు వారిని చంపడానికి, అలాగే ఈ వార్తను తీసుకొచ్చిన వీళ్ళు కూడా వాళ్ళను హతము చేయడానికి హేరోదు పన్నాగం పన్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో ఎవరు దేవుడు, ఏది మేలు, ఏది కాపాడేది, ఏది సరైనది అని మనము తెలుసుకోవడానికి ముందుకు వెళుతున్నప్పుడు మనకు కూడా సాతానుడు అనేక ఆటంకాలకు తీసుకొస్తూ ఉంటాడు. అనేక భిన్నమైన వాదనలు మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. అనేక భిన్నమైన మాటలు మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఈ రోజున వాటిని విని కొంతమంది ఏం చేస్తున్నారంటే, సజీవుడైన దేవుణ్ణి పరిశోధించారు, తెలుసుకుని ఆయన దగ్గరకు ఆయనలో ప్రయాణం అవుతున్నారు, ఆయనలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇలాంటి సందేహమైన పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు పక్కకి మళ్ళీపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంత విచారకరమైన మాటలు, ఎంత విచారకరమైన పరిస్థితులు నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నేను అంటాను, బైబిల్లో ఉన్న దేవుడు లేక బైబిల్ దేవుడు, ఒక ఆయన అంటున్నాడు కదా, బైబిల్ దేవుడు అంటున్నాడు. అయితే నేను చెప్తున్నాను, బైబిల్ దేవుడే. నీవు పరిశోధిస్తే ఆయన ఎంత మహత్యమును కలిగిన వాడో, సర్వశక్తి కలిగిన వాడో, ఆశ్చర్యకరుడో నువ్వు తెలుసుకోగలవు. ఏమీ ఆలోచించకుండా, ఏమి ఏది సత్యమో అవగతం చేసుకోకుండా, ఏమండి, కొంతమంది మాట్లాడుతూ, వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళు భ్రష్టులు అవ్వడానికి కారణమవుతుంది. దేవుని బిడ్డలారా, జ్ఞానులు వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు కొంత గలిబిలి, కొంత ఆటంకం, కొంత చూడండి ఇబ్బంది వాళ్ళ జీవితాల్లో కలిగాయి. మనం పరిశోధిస్తున్నప్పుడు కూడా అనేక వాదనలు, అనేక దుష్ప్రచారాలు, అనేక మనల్ని మభ్యపెట్టే మాటలు మన చుట్టుముడుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనము పరిశోధించి, పరీక్షించి, సత్యాన్ని
గ్రహించగలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ జీవన ప్రయాణములో ఎదురవుతున్న అవరోధాలకు నీవు అక్కడే నీ ప్రయాణాన్ని ఆపేస్తున్నావా? వారు మరలా ఆ నక్షత్రం దగ్గరకు వచ్చి మరలా వారి ప్రయాణం కొనసాగించినట్లుగా జ్ఞానులు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, చూడండి, 1 వాళ్ళు పరిశోధించారు, పరీక్షించి తెలుసుకున్నారు. 2 వాళ్ళు ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాస అయినా వాళ్ళు దేవుణ్ణి చూడటానికి, ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి పూజించడానికి వాళ్ళు ముందుకడుగు వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, మనము ప్రయాసపడితే, మనము దేవునిలో ప్రయాసపడితే, దేవుని గూర్చిన సత్యం కొరకు మనం ప్రయాసపడితే, దేవుని గూర్చిన సువార్తలో మనం ప్రయాసపడితే, దేవుని గూర్చిన ప్రేమను తెలుసుకొనుటకు ఇతరులకు చూపడానికి మనం ప్రయాసపడితే, అంటాను, తప్పకుండా దేవుని దగ్గరికి, అనగా దేవుని రాజ్యానికి మనం కూడా చేరగలమండి. కానీ మన ప్రయాస అంతా ఏంటో తెలుసా? ఏంటి ప్రయాస? మన ప్రయాస అంతా ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందుమా, వీటి కొరకే ప్రయాసపడుతున్నాము. కానీ దేవుని కొరకు, చూడండి, దేవునిలో ప్రయాసపడటం మనం అలవరుచుకోవాలండి. వాళ్ళ జ్ఞానులు వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, వాళ్ళు కొన్ని కానుకలుగా కొన్ని బహుమానములు వారు తీసుకుని వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యములో బంగారము, సాంబ్రాణి, బోలము వాళ్ళు తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో గొప్ప సత్యాన్ని దేవుడు దాగించాడు కదా. అవండి, క్రిస్మస్ లేక యేసు ప్రభు తత్వం లేక దేవుని యొక్క ప్రేమ ఏమిటో తెలుసా? మనం ఇవ్వడమే. దేవునికి స్తోత్ర. అవండి, నిజమండి, ఇతరులకు మనము సహాయం చేయడం, ఇతరులకు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇతరులకు చూడండి మనం ఇచ్చే మనస్సు మనం కలిగి ఉండడం. దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున దీని గురించి కూడా కొంతమందికి కన్ఫ్యూజ్, దీని గురించి కూడా కొంతమందికి ఆందోళనలు, గందరగోళాలు లోకల్లో. ఒక ఆయన అంటాడు, కానుకలు గురించి, దశమ భాగముల గురించి ఎన్ని కన్ఫ్యూజులు పెట్టేస్తున్నారో మనుషుల్ని. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? దశమ భాగం దేవుని సొమ్ము. అది మన కొరకు, అది వాడుకోవడం కొరకు కాదు, అది దేవుని సేవ అభివృద్ధి కొరకు దాన్ని కేటాయించాలని నేను నా జీవితం అనుభవంలోంచి నేను నేర్చుకున్న పాఠం అదే. దేవుని బిడ్డలారా, నిజమే. ఎందుకంటే ఎందరో వారు కష్టపడి వారుకున్న దానిలో, దేవుడిచ్చిన దానిలో 10వ వంతుగా కొంతమంది తీసి అది దేవుని కొరకు ఖర్చు పెట్టమని మన చేతిలో, లేక సేవకుల చేతిలో, లేక అది వారు ఇచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత ప్రయాసపడి మనల్ని నమ్మి మన చేతిలో పెడుతున్నారు కదా వీళ్ళు. ఎంత నమ్మి మనల్ని మన చేతిలో పెట్టి అది మనకిస్తున్నారు కదా. ఇది మనకు ఈ దశమ భాగము సుఖభోగముల కొరక, వాడుకోవడం కొరక నేను ఆలోచన చేసినప్పుడు నాకెందుకో అలా చేయడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అనిపించిందండి. దేవుని ప్రేరేపణ ద్వారా నేను అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను. దశమ భాగం ఏది నా సేవలో నా చేతిలోకి వచ్చినా అది తిరిగి ఖచ్చితంగా దేవుని సేవ అభివృద్ధి కొరకు, ఇతరుల రక్షణార్థమై, అనేక సంఘములు కట్టడానికి కొరకు, లేక అనేకులకు సహాయపడడం కొరకు, అనేకులను దేవుని వైపు తిప్పడం కొరకు ఆ దశమ భాగమును దాన్ని వాడాలని నేను నిర్ణయించుకున్నాను. దేవుని బిడ్డలారా, నిజమండి, మనం ఇచ్చేవారుగా, ఆ జ్ఞానులు
యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వాళ్ళు ఎంత ప్రేమతో వాటిని తీసుకొని వచ్చారో మనం కూడా ఇతరులకు ఇవ్వాలి, దేవుని సేవ కొరకు ఇవ్వాలి. తీసుకున్న వారు కూడా అంతే నమ్మకంగా దేవుని పరిచర్య కొరకు వాడాలి. ఎక్కడితో చాలామంది ఆపేస్తారో తెలుసా ఈ మాట చెప్పడం. నేను చాలా మందిని వాక్యం వింటున్నప్పుడు వాళ్ళందరూ నిజమైన మంచి మాటే, నీకు వచ్చిన దానిలో 10వ వంతు దేవుని దశమ భాగంగా దేవుని సన్నిధికి తీసుకురండి అని దేవుని వాక్యం ఉంది. ఎన్ని బాగానే చెప్తారు, కానీ ఎక్కడ ఇబ్బంది కనపడుతుందంటే మరి దశమ భాగం తీసుకుని వచ్చారు అంత నమ్మకంగా కష్టపడి, అంటే వాళ్ళకున్న కొన్ని అవసరాలను కూడా పక్కన పెట్టి, వాళ్ళకున్న కొన్ని చూడండి వాళ్ళకున్న కొన్ని చూడండి వాళ్ళకున్న ఆశలను కూడా విడిచిపెట్టి దేవుని సేవ కొరకు ఇవ్వాలి అని ఎంత నమ్మకంగా వాళ్ళు పక్కన పెట్టి దేవుని సేవకులుగా మన చేతికి ఇలాగా సంఘాల్లో అట్లు ఇస్తూ ఉన్నారు. అయితే మరి అంతే నమ్మకంగా మనము కూడా ఇతర రక్షణార్థమై దేవుని సువార్త వ్యాప్తి కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేకుల దేవుని వైపు తిప్పడం కొరకు వాటిని మనం అంతే నమ్మకంగా కూడా మనం ఖర్చు పెట్టాలి కదా. ఇది ఎవరైనా చెబుతారేమో అని నేను నా హృదయంలో అనుకుంటూ ఉండేవాడిని. కానీ అందరినీ తప్పుపట్టలేదు. కానీ చాలామందిలో ఇది ఇవ్వాలి అన్న వరకే ఉంది, కానీ ఇంత ఇచ్చారని చెప్తున్నారు, కానీ అది నీవు ఎంత నమ్మకంగా దేవుని కొరకు ఖర్చు పెట్టావు అని కూడా ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు, జ్ఞానవంతులైన వారు, జ్ఞానము కలిగిన వారు, పరిశోధకులు దేవుని దగ్గర తీసుకొచ్చారు. అలాగే నీవు కూడా దేవుని సేవలో ఏ అవసరత ఉందో, దేవుని సేవలో ఏది లోటు ఉందో వాటిని గుర్తించి వాటిని మనము లేకుండా వినియోగించినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మన పరిచర్యలో జరుగుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, జ్ఞానులు అటు తీసుకుని వెళ్ళారు. లాస్ట్గా ఆఖరిగా మీకు చెప్తున్నాను, తీసుకువెళ్ళడమే కాదు, యేసును చూసి మహా సంతోషభరితులైపోయారు వాళ్ళు, ఆనందభరితులైపోయారు వాళ్ళు. అసలు ఆరాధన అంటే ఏంటి? దేవునికి ఎడల కృతజ్ఞత కలిగిన భావాన్ని కలిగి ఉండటం. ప్రభువా, నన్ను ఈ నిమిషం వరకు నీవు కాపాడావు, అందుకని నేను నిలబడి ఉన్నాను. దేవుని చేసిన కార్యములు బట్టి ఆయన్ను స్తుతించగలగడం, ఆయన్ను ఘనపరచడం ఆరాధన. అట్టి ఆరాధన మీ జీవితాల్లో మీరు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈరోజు వరకు నన్ను నిలబెట్టావు నాయన. అనేక శ్రమలు, అనేక పరిస్థితులు, అనేకమైన ప్రతికూలతలు ఎదురైనప్పటికీ నా చెయ్యి విడవక నన్ను నడిపిస్తూ వచ్చావు తండ్రి అని కృతజ్ఞత భావము కలిగి దేవునిలో ఆనందించగలగటమే ఆరాధన, ఆయన స్తుతించగలగటమే ఆరాధన. దేవుని బిడ్డలారా, మనం అలాగ ఉండాలండి, అలాగ ఉండాలి. 3 విషయాలు మీకు చెప్పాను. జ్ఞానులు వారు ప్రయాణమై పరిశోధించి, దేవుణ్ణి అంటాను, మనము పరిశోధించడం ప్రారంభిస్తే, మనము పరీక్షించడం ప్రారంభిస్తే గొప్ప గొప్ప వాటిని, గూఢమై ఉన్న వాటిని దేవుడు మనకు తెలియపరుస్తాడండి, మనకి అర్థమయ్యే విధంగా చేస్తాడండి. మనకి ఆయన ఆశ్చర్య కార్యాలు మనం కనులారా చూడగలం, జ్ఞానులు చూసినట్లు. యేసు ప్రభు అద్భుతమైన కార్యాలను నీ జీవితంలో అనుభవించగలవు. ఎంత గొప్ప కార్యాలండి. దేవునికి బిడ్డలారని ముగించేస్తున్నాను. జ్ఞానుల వలె ఉండండి. ఆ జ్ఞానుల వలె ఎవరో చెప్పిన భిన్నమైన వాదనలకు, భిన్నమైన పరిస్థితులకు లోబడి, లేక వాటిల్లో గందరగోళానికి గురై అవిశ్వాసులుగా ఉండొద్దు. జ్ఞానుల వలె దేవుని వాక్యమును ఎడల చూడండి, జ్ఞానము కలిగిన వారుగా ముందుకు అడుగు వేయండి. దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని నడిపించి
ఆయన మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. వాక్యము ద్వారా నీవు దర్శించిన విధమును బట్టి వందనాలు. నిజమే, మేము పరీక్షించగలిగితే నాయన నువ్వు ఎంత గొప్పవాడవో, ఎంత మాకు సహాయకుడిగా ఉన్నావో మాకు అర్థమవుతుంది నాయన. ఎంతగా మమ్మల్ని నడిపిస్తున్నావో, ఎంతగా మమ్మల్ని ఆదుకుంటున్నావో మేము తెలుసుకోగలము నాయన. అట్టి ప్రభా స్పర్శలో మేము ఉండి, అట్టి ప్రభా ఆలోచన కలిగి మేము ముందుకు సాగటానికి నీ కృప దయచేయమని, విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడుతూ ఉంటే, ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని దేవుడు దర్శిస్తూ ఉంటే, తప్పకుండా మీరు ప్రయాస అనుకోకుండా ఒక్క చిన్న ఫోన్ కాల్ మాకు చేయండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అవండి, దేవుని ప్రేమను మనమందరం కలిగి ఉందాం. మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేద్దురు కానీ అవండి, తప్పకుండా ప్రయాస అనుకోకుండా ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసి, దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యకు చూడండి, ఈ పరిచర్య మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. చిన్న ఫోన్ కాల్ అవండి, తప్పకుండా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.